ప్రత్యేకించి ఇక్కడ గన్నవరం మండలం విజయవాడ లొకేషన్లో హెచ్సిఎల్ ఫౌండేషన్ ద్వారా 2017 నుంచి కూడా వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అంటే ఉమెన్కి మహిళలకి వైలెన్స్ లేకుండా చూడడానికి పబ్లిక్ బేస్లో పనిచేసే ప్రదేశాల్లో కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్ దగ్గర కానీ సినిమా హౌస్ దగ్గర కానీ రైతు మార్కెట్స్ ఇలాంటి ప్లేసెస్లో కానీ అక్కడ వైలెన్స్ లేకుండా కృషి చేసేటానికి మనం వాసవి మహిళా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే మనకి డిజాస్టర్స్ ఇదివరకు మనం చూసినట్టయితే రీసెంట్గా మనకి వరదలు వచ్చినాయి మనకి బుడమేరుకి. దానికి సంబంధించి మనకి గన్నవరం కేసరపల్లి ఏరియాలో కూడా ఆ ప్రభావితం అయ్యాం మనం అందరం కూడా. ఆ టైంలో మనం వాసవి మహిళా మండలి హెచ్సిఎల్ ఫౌండేషన్ వారికి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా డ్రై రేషన్ కిట్స్ ఇవ్వడం. ఆ సందర్భంలోనే మనం ఇక్కడ మనం ఎంఆర్ఓ ఆఫీస్ గారిని సంప్రదిస్తే మన శివయ్య గారిని సంప్రదిస్తే ఇక్కడ మన ఆఫీస్ కూడా చూసారు కొంచెం లో లెవెల్లో ఉంది. ఇది కూడా మేము వచ్చేసరికి దాదాపు మనం కూర్చున్న ఈ కుర్చీల వరకు కూడా అంతా నీరు ఉంది. దాంతో పైన పాత బిల్డింగ్ కాబట్టి బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ కాబట్టి అక్కడ రూఫ్ వల్ల ఆ కారుతూ వీళ్ళు పనిచేయలేకపోయారు స్టాఫ్ అంతా. ముఖ్యంగా ఎంఆర్ఓ గారు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మా ముందు రూఫ్ అనేది వేపిస్తే కనుక స్టాఫ్ ఎక్కువ టైం పనిచేస్తారు ఆఫీసులో, మన ప్రజలకి సేవకి చేయడానికి ఇంకొక 2 గంటలు సాయంకాలం అయినా కానీ ఇంకెక్కువ టైం కూడా పనిచేయడానికి స్కోప్ ఉంటుంది అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేయడం. అది మన వాసవి మహిళా మండలి ద్వారా మీరు చూసినట్లయితే పైన ఎర్రగా మనకి ఆ రేక్ అంతా కూడా అటుపక్క మనకి రికార్డ్ రూమ్ కూడా ఉంది. దాని అంతటికి వాసవి మహిళా మండలి హెచ్సిఎల్ ఫౌండేషన్ ద్వారా మనం నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 3 కార్యక్రమాలు. దీంట్లో మనం చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ అయినందుకు మీకు సర్టిఫికేట్స్ ఇవ్వడం, అలాగే ఈ కంప్లీట్ చేసిన మీ అందరికి కూడా సూయింగ్ మిషన్స్, ప్రత్యేకించి ఈ రూఫ్ ఏదైతే ఉందో ఎంఆర్ఓ ఆఫీస్ ఇది హ్యాండ్ ఓవర్ చేయడం. ఈ కార్యక్రమాలను మనం ఈరోజు నిర్వహించుకోవడానికి చిన్న సభా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన వాసవి మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ కీర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అండర్స్టాండ్ ఓకే. ఇవాళ మనం గన్నవరం మహిళలకి ఇక్కడ మండలంలో ఉన్న వాళ్ళకి కుట్టు నేర్పించడమే కాకుండా మీకు కావాల్సిన కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే మీరు ఇళ్లల్లో ఉండి కుట్టుకుని సంపాదించుకోవాలని, మనం ఇళ్లల్లో ఉండి కుట్టుకోవాలి అంటే ఈ కార్యక్రమంలో మనం బయటికి వెళ్ళి పీస్ వర్క్ అని కూడా తెచ్చుకోవచ్చు. మీలో ఎవరికైతే ఇలాంటి అవకాశాలు ఉంటాయో బయటికి వెళ్ళి చేయొచ్చు. ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. మనం ఈ గన్నవరంలో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ పోస్ట్ కోవిడ్ స్టార్ట్ చేసాం గన్నవరంలో 3-4 ఇయర్స్ నుంచి. ఈ 3-4 ఇయర్స్లోనూ నియర్లీ ఒక 600 people to 600 to 700 people are benefited with skilling and also livelihoods. అంటే ఒక 600 కుటుంబాలలో వాళ్ళ జీవితాల్లో మార్పు తేడానికి, గౌరవంగా బతకడానికి మనం ఒక నాంది వేశాము. వాసవి మహిళా మండలి హెచ్సిఎల్ ఫౌండేషన్ కలిసి దీనిలో మనం ఒక ట్రైనింగ్ నేర్పడమే కాకుండా వాళ్ళ జీవితాల్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే కూడా, కుటుంబంలో సమస్యలు కానీ వాళ్ళ పిల్లల సమస్యలు కానీ ఏ ఇష్యూ వచ్చినా కూడా మనకి కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. దాని ద్వారా కూడా పరిష్కారం చేయడం జరుగుతోంది. అలాగే వీళ్ళందరికీ కూడా ఫినాన్షియల్ అండ్ బిజినెస్ లిటరసీ మీద ట్రైనింగ్లు ఇవ్వడం అనేది జరుగుతోంది. ఎందుకు ఇస్తున్నాము అంటే, నిన్న మేము విజయవాడలో బ్యూటీషియన్ ట్రైనింగు వెళ్ళగానే తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నారు అంటే ఒకళ్ళిద్దరు వీ వాంట్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్, వ్యాపారవేత్తలుగా ఎదగాలి అనుకుంటున్నారు. సో వ్యాపారవేత్తలుగా ఎదగాలి అంటే మీకు ఆర్థికంగా ఎలా ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, నామినీ పేరు ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీకు నాలెడ్జ్ ఇస్తున్నారు. దానివలన మీరు ఇంకా కొంచెం ముందుకెళ్ళడం అనేది జరుగుతోంది. ఇంతకుముందు మనం ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళు ప్రీ మ్యారిటల్ వెడ్డింగ్ సూట్స్ తయారు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు
ఓన్లీ ప్రీ మ్యారిటల్ వెడ్డింగ్ ఇప్పుడు చాలామంది చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రీ మ్యారిటల్ వెడ్డింగ్. షూటింగ్స్ ఆర్ వెరీ వెరీ కామన్. సో దానికి మళ్ళీ డ్రెస్సెస్ డిఫరెంట్. కొంతమంది అయితే నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా తీసుకుంటారు. సో ఆ ఫీమేల్ డ్రెస్సెస్ని కూడా స్టిచ్ చేయనివన్నీ ఒక ఎంటర్ప్రెన్యూర్ చేస్తున్నారు. అలాగే ఒకళ్ళు పెట్టీకోట్స్ ఆ అమ్మాయి కుడుతూ ఇంకొక 30 మంది దాదాపు వాళ్ళకి మళ్ళీ ఇచ్చి ఉపాధి పొందుతుంది. ఆ అమ్మాయి కూడా షీఈ్ ఎర్నింగ్ 30,000 per month. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ గ్లేరింగ్. మనం మీలో ఎంతమంది ఆర్థికంగా మనం పైకి ఎదగగలిగితే మన కుటుంబానికి అంత తోడుగా ఉంటుంది. నేర్చుకునేటప్పుడు శ్రద్ధగా నేర్చుకుంటూ ఉండాలి. అందరికీ ఉన్నాయి. ఇంకా మనకి ఇండియాలో పురుషులు ఇంట్లో సహకరించే అంత పెద్ద ఇది లేదు, మనకి వెసులుబాటు లేదు. మీరు ఇక్కడికి రావాలంటే అందరు ఇంట్లో పని చేసుకొచ్చి ఉంటారు, పిల్లలకి క్యారేజీలు కట్టి ఉంటారు, అన్నీ చేసుకుని మనం రావాలి. ఎవరమైనా అంతేను. అందుకని చెప్పి కొంతకాలం అయిన తర్వాత మెల్లగా మారుతూ ఉంటుంది. అందుకని స్త్రీలను కూడా చిన్న చిన్న విషయాలుంటే సర్దుకుంటూ వెళ్ళిపోయి మనం పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా కుటుంబానికి తోడ్పడుతున్నాం కాబట్టి ఇంకా గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఇక్కడ 2 కార్యక్రమాలు చేస్తున్నాము. ఒకటి మీ అందరికీ బ్యానర్లో కనిపిస్తోంది. ఇక్కడ మీ అందరికీ వచ్చిన వాళ్ళకి సూయింగ్ మిషన్స్ ఇక్కడ ఉన్నాయి, అవి ఇవ్వడం. అట్లాగే మన ఎంఆర్ఓ ఆఫీసు ఈ క్యాంపస్ ఒక 100 ఏళ్ల క్రితం నుంచి, అంటే మన స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఇక్కడ ఈ ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్ ఉంది. మీరు చూస్తే కనుక రాళ్లతోనే కట్టుంటుంది, మన ఇళ్లల్లాగా ఉండదు. కానీ చాలా కూలింగ్గా ఉంది లోపలికి వెళ్తే. ఇప్పుడు మనం అందరం ఏసీలే అనుకుంటున్నాము. ఇందాక ఎంఆర్ఓ గారి రూమ్లోకి వెళ్ళినప్పుడు అదే అనుకున్నాము. దానికి ఈ రూఫ్ పైన మీకు కనిపిస్తున్నాయి కదా రేకులయ్యి, అవి వర్షం వచ్చినప్పుడు కారిపోవడం, మొన్న మనకి వరదలు వచ్చినాయి, తుఫాన్లు వస్తున్నాయి, అవి వచ్చినప్పుడు పెంకులు ఉండడం వలన ఇంకా పాడైపోతుంది. అది తీసి మొత్తం ఈ బారంతా రేకులదంతా చేయడం అనేది జరిగింది. దీనికి వాసవి మహిళా మండలి హెచ్సిఎల్ ఫౌండేషను దీన్ని కార్యక్రమాన్ని చేపట్టి చేయడం వలన ఇప్పుడు మన రికార్డులు కానీ అవన్నీ కూడా ఒక క్రమంలో పెట్టుకోవడానికి, వాటిని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఒక అవకాశం కలిగింది. సో ఐ రియల్లీ అప్రిషియేట్ హెచ్సిఎల్ ఫౌండేషన్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ taken up the task immediately when we proposed it, and MRO garu had asked us to do it so that it will be very helpful in future for the preservation of the records, which is required both from a legal point of view and also from the revenue point of view. ఇప్పుడు రామాన్యం గారు మిగతా కార్యక్రమాన్ని అంతా నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ హెచ్సిఎల్ మీకు ఉంది కాబట్టి ఎంఆర్ఓ గారికి 2-3 చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడున్న పెద్ద టెక్ కంపెనీ మనకి హెచ్సిఎల్ఏ కాబట్టి సజావుగా ప్రతి వాళ్ళకి కావాల్సినవన్నీ మనం స్పీడ్గా చేయగలిగితే గనక ఫ్యూచర్లో ఏ కార్పొరేట్ వచ్చినా దే టేక్ హెచ్సిఎల్ యాజ్ ఎ రోల్ మోడల్ మన ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే టెక్ కంపెనీస్ కానీ ఏది రావాలన్నా ఒక రోల్ మోడల్ ఉండాలి. సో ఎక్కడైనా మా వంతు సహకారం ఉండాలి అంటే తప్పకుండా కలిసి పనిచేద్దాం, వాటిని ముందుకు తీసుకెళ్దాము. అలాగే మనం ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఏదన్నా మల్లవరం కానీ అవి వస్తే గనక ఇందులో ఉన్న ఉమెన్కి, ఎందుకంటే ఇంతకుముందు కోవిడ్ అప్పుడు వచ్చారు మన దగ్గరికి, అక్కడికి వచ్చి ఉమెన్ని వర్క్ చేయమంటున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే ఉమెన్కి ఇంటి దగ్గర పొద్దున్నే 7-7:30కి ఆటోనో బస్సు వస్తుంది, తీసుకెళ్ళమంటారు. బట్ దట్స్ వెరీ డిఫికల్ట్ ఉమెన్కి పిల్లల్ని స్కూల్కి పంపకుండా రావాలి అంటే. అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటట్లుగా వాళ్ళతో మనం ఏదైనా ఇన్నోవేటివ్గా మాట్లాడదాము. మాట్లాడితే ఉమెన్కి మనకి స్టిచ్చింగ్ మిషన్స్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మనం గన్నవరం మండలంలో ఏ కార్యక్రమం ఉన్నా కలిసి పనిచేద్దామని చెప్పేసి హెచ్సిఎల్ తరఫున వాసవి మహిళా మండలి తరఫున ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మహిళా మండలి తరఫున సో హెచ్సిఎల్ తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేసాం మేము. సో మేడం చెప్పినట్టు మన హెచ్సిఎల్ కంపెనీ ఇక్కడ ఉంది. మీ ఎంతమందికి తెలుసు హెచ్సిఎల్ కంపెనీ దగ్గరలో ఉందని? సో దుర్గాపురం ఇక్కడే ఉంది. సో ఈ హెచ్సిఎల్ కంపెనీ చుట్టుపక్కల ఉన్న విలేజ్లు డెవలప్ చేయాలి, విలేజ్లో ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఇవ్వాలి అని చెప్పి
ఆలోచించి, అలాగే మీకు వచ్చే తాగునీరు కానీ లేకపోతే చెరువులు కానీ పూడికలు తీయడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాము. మీకు తెలుసు హెచ్సిఎల్ ఫౌండేషన్ నుంచి, హెచ్సిఎల్ టెక్నాలజీ నుంచి వచ్చిన దాంతో ఫౌండేషన్ వచ్చింది. ఫౌండేషన్ శివనాడర్ గారు చేయడం, తర్వాత ఇది 3rd ఇయర్ కంటిన్యూస్గా మనం రావడం, ఇండియాలోనే మనం ఎక్కువ డొనేషన్ చేస్తున్నాము. ఎక్కువ ముందుకెళ్ళి స్వయం ప్రతిపత్తి కలగాలని, అలాగే చదువుకుని ఉండి చదువు మధ్యలో ఆపుకుంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ మీద డెవలప్మెంట్ ఇవ్వడం అని, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇవ్వడం అని, వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం అని, సర్టిఫికేషన్ ఇచ్చాక మా దగ్గరే జాయిన్ అవ్వాలని కూడా మేము అడగట్లేదు. సో మీకు ఏది ఉద్యోగం వస్తే అది చేయాలని, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ఇక్కడ విజయవాడ వాసవి తరఫున మేము చేసుకోగలుగుతున్నాము, వాసవి మహిళా మండలి తరఫున. సో దానికి చాలా సంతోషం. ఈరోజు ఆల్మోస్ట్ 30 మందికి కుట్టు మిషన్లు ఇవ్వడం అన్నది కూడా ఒక మంచి కార్యక్రమం. I thank the HCL Foundation team. So those March coming from the Bangalore and Zavas from the Chennai and as well as Srinivas, మీకు తెలుసు Srinivas కూడా. సో మీ అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Half of HCL Foundation. VMM is one of our organization which is doing a lot of initiatives. From yesterday we have been seeing the work, what the team is doing for the development of the community, women and everyone. And HCL Foundation, we just started our work and in partnering with VMM, and thanks for bringing up such important issues which is in the government, and we are happy that we are able to support a small bit in the government so that it is going to impact many people. As ma'am was speaking, we are proud that HCL has taken a first step in doing some social initiatives with the government so that other companies can join hands with government, because one of the important thing with in HCL what we believe is a collaboration partnership with the government, because without the government we cannot do any development work for a sustainable living. So in HCL Foundation we always believe government is there in our all the work what we do, let it be education, let it be health or whatever we are doing. So HCL Foundation, we work in a holistic way. We work in 20 states in the country, impacting ECCD, which is a early child care program, and we work in development of education, and we work in sports, we work in skill development, and women empowerment is one area, and environment. So these are the areas which HCL Foundation, especially Uday program, which has been impacting in 7 cities. Addressing the urban poverty is our key focus. For the people, development of people and the planet is our core focus which we have been working, and we have close to 200 like-minded NGO partners like VMM who are closely working with us. All our programs are in line with government schemes and with the government departments' suggestions and inputs, and that's where last 10 years it's been HCL Foundation. This is the 11th year we have been implementing, and successfully we have been able to take up the development initiatives through our CSR program. And I congratulate everyone, and thanks to the department for also giving us opportunity to do some support to the department. And we will also be moving forward, taking care of other initiatives with VMM. Thank you so much. Thanks everyone. అందరికీ అర్థమైందండి? తెలుగులో చెప్పాలా? సో సార్ బెంగళూరు నుంచి వచ్చారు, జోష్వా గారు. సో ఆయన తెలుగు మాట్లాడడం రాదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే హెచ్సిఎల్ ఫౌండేషన్, సో మన సామాజిక బాధ్యత కింద హెచ్సిఎల్ టెక్ ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ ఉందో కొన్ని ప్రోగ్రామ్స్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చేయడం జరుగుతుంది. ఇన్ కొలాబరేషన్ అంటే భాగస్వామ్యంలో చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎన్జిఓస్ లైక్ వాసవి మహిళా మండలి, అదేవిధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, మనం ఇప్పుడు ఎంఆర్ఓ గారితో కూడా కలిసి పనిచేయడం జరిగింది. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే సర్వెంట్స్ టు ద గవర్నమెంట్, అంటే సర్వెంట్స్ టు ద పీపుల్, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేయడమే మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యొక్క ధ్యేయం. కాబట్టి వీళ్ళు భాగస్వామ్యంతో మీ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 20 రాష్ట్రాల్లో కూడా హెచ్సిఎల్ ఫౌండేషన్ వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్ కంపెనీస్ ఎక్కడైతే సిటీస్లో ఉన్నాయో, మనకి విజయవాడలో ఇక్కడ ఉంది కదా, గన్నవరంలో, అలాగే బెంగళూరు, చెన్నై, వేరే లొకేషన్స్లో కూడా ఉన్నాయి, నోయిడా ఇలాంటి ప్లేసెస్లో, అక్కడ కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఏంటంటే మహిళల యొక్క అభివృద్ధి కోసమే కాకుండా మనం హాస్పిటల్స్ హెల్త్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్,
సో మీరు అందరూ కూడా హాస్పిటల్స్కి వెళ్తారు కదా, మనం గన్నవరం హాస్పిటల్లో కూడా సపోర్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా స్కూల్కి వెళ్తారు మీ పిల్లలందరూ కూడా, స్కూల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా ఈ అంశాలనేది కవర్ చేయడం జరిగింది. మహిళా మండలి చైర్మన్ కీర్తి గారికి, అలాగే బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఎస్సీఎల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ హెడ్, అలాగే సిఎస్ఆర్ ఇనిషియేటివ్ హెడ్ శ్రీనివాస్ గారికి, అలాగే చెన్నై నుంచి బెంగళూరు నుంచి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ హెడ్ ఆఫీస్ హెచ్ఆర్లకి, అలాగే మా అడ్మిన్ మా సాఫ్ట్వేర్ కంపెనీ అడ్మిన్ శ్రీనివాస్ గారికి, అలాగే రామానుజీ గారికి, అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండ్ ఆల్సో హార్టీ వెల్కమ్ టు అవర్ న్యూ రెనోవేటెడ్ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఎవరైతే మహిళా సాధికారతలో భాగంగా ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా మీ అందరికీ కూడా హెచ్సిఎల్ కంపెనీ స్పాన్సర్ చేయడం, ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ని కంప్లీట్ చేయడం, ఒక 3 months కోర్స్ పెట్టడం, దానికి స్కిల్స్ డెవలప్ చేయడం, ఇదంతా కూడా చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. నేను దాదాపుగా ఒక 20 yearsగా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. దాంట్లో ఎంఆర్ఓ ఆఫీస్ అంటేనే ఇట్ ఈస్ ఎన్ పబ్లిక్ ఆఫీస్. మా ఆఫీస్కి బాగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అవసరాల్లో ఉన్న మహిళలు, పేదవాళ్ళు, ఇంకా ఎంతో కష్టాల్లో ఉన్న వాళ్ళు మా ఆఫీస్కి వస్తూ ఉంటారు. వాళ్ళకి we will give ration card, which is most important to their lives. We will give health card. They will show it in the hospitals. They will go with that. మీకు ఇచ్చేటువంటి రేషన్ కార్డ్, అలాగే మీ హెల్త్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు, ఆ కార్డ్, ఇలాంటివన్నీ మేమే ఇస్తాం. అలాగే మీకు ఇంపార్టెంట్ అయినటువంటి పెన్షన్, హెల్త్ కార్డ్, రేషన్ కార్డ్, ఇలాంటివన్నీ ఇస్తాం. ఎందుకు ఇవన్నీ ఇస్తాము అంటే బాగా పూర్ నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీకు కొంచెం ధైర్యం ఇచ్చి మీకు సపోర్ట్ చేయడం కోసం గవర్నమెంట్ చేసే ముఖ్యమైన కార్యక్రమాలు అవి. మీకు ఏదో హార్ట్ ఆపరేషన్ చేయించాలి, హెల్త్ కార్డ్ ఇస్తాం, ఇలా ఆపరేషన్ చేయించుకుంటారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసిన తర్వాత మీకు కొంతవరకు పర్వాలేదు, కానీ మీ యొక్క కాళ్ళపైన మీరు నిలబడి మీరు కొంచెం సాధించుకుని మీ కుటుంబాన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి, మీ ఫ్యామిలీని డెవలప్ చేసుకోవడానికి కొంత మీకు స్కిల్స్ కావాలి. అలాంటి స్కిల్స్ ఇచ్చే దాంట్లో దేశంలోనే హెచ్సిఎల్ కంపెనీ కొంత ముందు, అందరికంటే ఒక స్టెప్ ముందు తీసుకుని వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత పార్ట్ని మీ యొక్క పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి, అవసరాల్లో ఉన్నటువంటి మహిళలకి, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం సామాజిక బాధ్యత తీసుకుని, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని కొంత అమౌంట్ ఖర్చు పెడతా ఉంది. అది ఏంటంటే వాళ్ళు వచ్చి ఇలాంటి ఎన్జిఓస్తో కొలాబరేట్ అయ్యి జెన్యూనిటీ తీసుకుని, మాలాంటి గవర్నమెంట్ అఫీషియల్స్తో కొలాబరేట్ అయ్యి జెన్యూనిటీ తీసుకుని నిజమేనా కాదా, ఈ డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చునా లేదా అనేది వాళ్ళు తెలుసుకుని కరెక్ట్గా ఎవరైతే ఇప్పుడు ఈ 30 మంది ఉన్నారు, 30 ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మీ భర్తలకు తోడుగా కొంత అమౌంట్ మీరు సంపాదిస్తూ ఈ సమాజంలో ఒక హానర్గా, గౌరవంగా మీరు బ్రతికేదానికి, మీ కాళ్ళపైన మీరు నిలబడి సంపాదించుకునేదానికి వాళ్ళు మీకు ఈ డిజైనింగ్ కోర్స్ నేర్పడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. కోర్స్ నేర్పిన తర్వాత ఈ మిషన్ కొనుక్కోవాలన్నా కూడా ఆర్థిక స్తోమత సరిపోవచ్చు, ఫైనాన్షియల్గా మీకు ట్రబుల్ ఉంటుంది. ఆ మిషన్ కొనాలి అంటే, ఆ సూయింగ్ మిషన్ కొనుక్కోవాలి అంటే ఒక 10,000 మీ దగ్గర ఉండకపోవచ్చు. అందుకే వాళ్ళు దాన్ని కూడా మీకు ఈరోజు గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు. ఇకపై మీకు ఇంకేం అవసరం లేదు, మీ చేతిలో స్కిల్ ఉంది, ఎదురుగా మిషన్ ఉంది, శక్తి సామర్థ్యాలు మీకు భగవంతుడు ఇచ్చాడు, అలాగే మీకు ఫుల్ మోరల్ సపోర్ట్ ఉంది. ఇకపై మీరు మీ అంతగా మీరు సంపాదించడం నేర్చుకోండి. చక్కగా 100 రూపాయలతో స్టార్ట్ చేయండి. 100, 500, 1000, 2000 పర్ మంత్, 10,000, 15, 25,000 దాకా మీరు మీ యొక్క స్కిల్తో ఎర్న్ చేయవచ్చు. దెన్ మీ భర్త కష్టపడేదానికి ఆయన ఒక 10,000 తెచ్చుకుంటే మీరు ఒక 10,000, 20,000తో ఆ చిన్న చిన్న పిల్లలకి ఒక భవిష్యత్తు అనేది ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దినటువంటి హెచ్సిఎల్ కంపెనీ మీకు స్పాన్సర్ చేసి, మిమ్మల్ని ట్రైన్ చేసి, మీకు సూయింగ్ మిషన్స్ ఇచ్చినటువంటి హెచ్సిఎల్ కంపెనీని మనస్ఫూర్తిగా అందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. అలాగే వాళ్ళు చాలా చాలా వర్క్స్తో బిజీగా ఉంటారు. లోకల్లో ఉన్నటువంటి వాసవి మహిళా మండలి లాంటి వాళ్ళతో టైఅప్ అయ్యి మీకు ఏం కావాలి, ఎవరికి ఏది అవసరం,
ఎలా చేస్తే బాగుంటుంది, మిమ్మల్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్తో. అందువల్ల ఇది ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కొంతమంది కంప్యూటర్ నేర్పించవచ్చు, కొంతమందికి టైప్ నేర్పించవచ్చు, కొంతమందికి బ్యూటిషియన్గా నేర్చుకోవచ్చు, బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవచ్చు. ఇలా సో మెనీ వర్క్స్ ఆర్ దేర్. మనం గౌరవంగా బతికేదానికి అవసరమైన అన్ని కోర్సెస్ సపోర్ట్ చేసేదానికి ఇలా వాసవి మహిళా మండలి ఉంది. మనకి దగ్గరలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ, పెద్ద కంపెనీ ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే వాళ్ళు రాత్రి పగలు కష్టపడతారు, పనిచేస్తారు, సంపాదిస్తారు. వచ్చిన దాంట్లో కొంత సామాజిక బాధ్యత తీసుకుని మనకు ఖర్చు పెడుతున్నారు. మనం కూడా సేమ్ అదే మాదిరిగా మనం కొంత డెవలప్ అయ్యి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా మనం కూడా రెస్పాన్సిబిలిటీని. అందుకే నేను ఒకటే అనుకున్నాను, ఈ ఆఫీస్, మా ఆఫీస్ తీసుకుంటే నిత్యం ప్రజలు వస్తూ ఉంటారు. చూడండి, మా ఆఫీస్కి మీరు చూస్తూ ఉండగానే రేషన్ కార్డు కావాలి, లేదనుకుంటే నా పాస్ పుస్తకంలో ఏదో పనులు ఉన్నాయి, పొలానికి సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, ప్లీజ్ రెక్టిఫై చేయండి అని వస్తూ ఉంటారు నా దగ్గరికి. వాళ్ళందరికీ కూడా విలువైన రికార్డ్ని సేఫ్ గార్డ్ చేస్తే వాళ్ళు కూర్చోవడానికి సరైనటువంటి భద్రత ఇచ్చి వాళ్ళు కూర్చోవడానికి అంతా చూస్తే మరింత హెల్ప్ఫుల్గా ఉంటుంది. తొందరగా ఎక్కువసేపు కష్టపడగలుగుతాం, ఎక్కువసేపు టైం స్పెండ్ చేయగలుగుతాం. అలాంటి దానికోసం ఆ రూఫ్ మొత్తాన్ని, దానికి మళ్ళీ ఫండ్స్ రిలీజింగ్ అంతా ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ సో మెనీ ఫండ్స్ ఇస్తూ ఉంటుంది. గవర్నమెంట్కి తోడుగా, గవర్నమెంట్కి హెల్ప్ఫుల్గా అదర్ ప్రైవేట్ కంపెనీస్ కూడా విత్ సిఎస్ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కొంత బాధ్యత తీసుకుంటే మరింత డెవలప్మెంట్ ఉంటుంది. అందుకని సీఎం గారు కూడా మైక్రోసాఫ్ట్తో కొలాబరేట్ అయ్యారు. ఇప్పుడు ఫండ్స్ కూడా రాబోతా ఉన్నాయి మనకి ఏపీకి. దానివల్ల ఇలా ఇప్పుడు మనకి హెచ్సిఎల్ కంపెనీ మన దగ్గరలో ఉంది. ఈ కంపెనీ పెద్ద కంపెనీ, మనకు తెలియదు ఆ కంపెనీ గొప్పతనం. కానీ ఆ కంపెనీ చాలా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా పనిచేస్తూ ఉంది. వాళ్ళది పెద్ద కంపెనీ అయినప్పటికీ కూడా మన పూరెస్ట్ ఆఫ్ ది పూర్, నీడీ పీపుల్ ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసేదానికి ముందుకు వస్తూ ఉంది. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హెచ్సిఎల్ కంపెనీ అండ్ ఆల్సో వాసవి మహిళా మండలి ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం. దీస్ ఆర్ ద గ్రేట్ ఇనిషియేటివ్స్. వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద సొసైటీ ఆన్ ఆల్సో పీపుల్. మీ యొక్క అవసరాలని మీతో పాటు మమ్మల్ని కూడా ఎదగనిచ్చేలాగా చూసుకోవడం అన్నదే మన యొక్క హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీలో భాగమైన మీ అందరికి కూడా నా మనస్ఫూర్తిగా హార్ట్లీ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హు ఆర్ సిట్టింగ్ ఆన్ ద స్టేజ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్ ది స్టేజ్. మీ అందరికి కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్. ఇకపై మీరు ఒకళ్ళపై ఆధారపడే వాళ్ళు కాదు. మీరంతా ఎవరు? సంపాదన పరులు. మీరంతా మీ కాళ్ళ మీద నిలబడినటువంటి శక్తిమైన మహిళలు మీరంతా కూడా. అందుకని ఇకపై ఏదైనా మీకు ఇంకా ఏదైనా రేషన్ కార్డు లేదు, ఇళ్ల స్థలం లేదు, కట్టుకోవడానికి అద్దెంట్లో ఉంటున్నాం, రెంటెడ్ ఇంట్లో ఉంటున్నాం, బాగా ఇబ్బందులు పడుతున్నాం సార్, ఈ చుట్టుపక్కల ఏదో మాకు పొలిటికల్గా కూడా పోయింది సార్, రాలేదు, ఇబ్బంది పడుతున్నాం, మేము వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం అంటే రండి మా ఆఫీస్కి. మీకు ఇళ్ల స్థలం ఇచ్చేదానికి, ఇల్లు కట్టుకునేదానికి కూడా వీ విల్ సపోర్ట్ చేస్తాము. ఈ చిన్న ఇంకా వేరే అదరీ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి మీరు డెవలప్ అయ్యేదానికి గాను. వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్. మనం ఇంప్రూవ్ అవ్వాలి, మన సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలి, అందరూ కూడా ఒక గుడ్ మంచి వాతావరణంలో మనం అందరం కూడా బ్రతకాలి, పావర్టీ తగ్గాలి, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ పెరగాలి. దీని అందరి కోసమే కష్టపడుతున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా మా ఆఫీస్ కనుక చూసుకుంటే ఇది పెద్ద ఆఫీస్. ఈ ఆఫీస్కి వచ్చే ప్రజలందరికీ కూడా హెల్ప్ చేసేదానికి మనస్ఫూర్తిగా మా సర్వీసెస్ని ఇస్తామని, ఇలాంటి మంచి పనులు చేసేదానికి గాను ఇంకా మోర్ రెగ్యులర్ వర్క్తో పాటుగా ఎడిషనల్ వర్క్ కూడా తీసుకుని ఆఫీస్ని ఇంప్రూవ్ చేసేదానికి, మీకు మెరుగైన సర్వీసెస్, డెవలప్ అయిన సర్వీసెస్ ఇచ్చేదానికి గాను మేము, మా స్టాఫ్, అలాగే వీళ్ళు కూడా అందరం కష్టపడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హెచ్సిఎల్ కంపెనీ వారికి, అలాగే వాసవి మహిళా మండలి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ అందరితోనూ నాకు మంచి మాటలు పంచుకోవడానికి, మీ అందరితోనూ కలిసి భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయడానికి, మీకు హెల్ప్ చేస్తా ఉంటే వచ్చే ఆనందం మరింతగా ఉంటుంది, బూస్ట్ ఇస్తుంది. అది మీకు చేసే ప్రతి హెల్ప్ మాలాంటి వాళ్ళకి బూస్ట్ ఇస్తుంది. దానివల్ల ఇంకా మరింత హెల్ప్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సర్పంచ్ గారు రండి, అమ్మా పైకి రండి. సర్పంచ్ గారు రండి ప్లీజ్. హార్ట్లీ వెల్కమ్ టు మన గన్నవరం సర్పంచ్ గారికి కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం.
సమ్ అదర్ యాక్టివిటీస్, ఇంకా మోర్ యాక్టివిటీస్ మీరు ఇంకా చేయాలని. గన్నవరం ఈ హెడ్ క్వార్టర్ తప్పించి విలేజెస్ అంతా కూడా పూర్ బ్యాక్ డ్రాప్ ఉంది. వెరీ వెరీ నీడీ పీపుల్. దే హ్యావ్ టు గ్రో దెమ్సెల్స్. వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. మీకు ఇంకా ఎవరైనా సరే ఉన్నా కూడా మంచి మంచి కోర్సెస్ చేసేదానికి గాను మళ్ళీ సెలెక్ట్ చేసుకుని వాసవి మహిళా మండలి తరపున ఇంకో గ్రామం చూసుకోండి. నేనైతే మొన్న చూశాను ఫ్లడ్స్ అప్పుడు దాదాపుగా 1000 కిట్స్ పైగానే ఇచ్చినట్టున్నారు. 1000 పైన దాటినాయా? ఇక్కడైతే కనుక 1000 కిట్స్ ఇచ్చారు. కిట్ అంటే ఏముందండి, దాంట్లో కందిపప్పు, పప్పులు, బియ్యం, పంచదార, అలాగే నూనెలు అన్నీ కలిపి అంతా ఫ్లడ్ ఉంది. ఫ్లడ్ ఉన్నప్పుడు మనకు పని ఉండదు, నో వర్క్, మొత్తం వాటర్ ఉండిపోయినాయి, ఊరంతా వాటర్ ఉండిపోయినాయి, తినడానికి తిండి లేదు. అలాంటి టైంలో మనకు అవసరమైనటువంటి ఇంపార్టెంట్ టైం, దట్ ఈస్ ఎ ఫ్లడ్ టైం. పని లేదు మనకి, తినడానికి ఏమో తిండి లేదు, అన్ని కొట్లు మూసేసి ఉన్నాయి. అలాంటి టైంలో ఒక కిట్ వాళ్ళే తయారు చేసి ఇంటింటికి పంచారు. 1000 కిట్స్ ఇచ్చారు. నేను స్వయంగా చూశాను. నేనే రికమెండ్ చేశాను దాన్ని కూడా, ఇవ్వండి వీళ్ళంతా కూడా ఎలిజిబుల్ పర్సన్స్ అని చెప్పేసి 1053 మందికి ఇచ్చారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. దానికి కూడా అందరూ కూడా ఒకసారి గట్టిగా మీరు చప్పట్లు కొట్టి అభినందించవలసిందిగా కోరుతున్నారు. థ్యాంక్ యూ ఎవరీవన్. అలాగే బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు మీ దగ్గర. వాళ్ళు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే లోకల్లోనే ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ వచ్చినా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, ఒక అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ప్రొసీజర్స్ ప్రకారం వెళ్తారు వాళ్ళంతా కూడా. మీరు బాగా చదువుకోవాలి, మీ పిల్లల్ని బాగా చదివించండి. ఈ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ బాగా చదివించాలి. మీరు చదువునివ్వండి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే తీర్చిదిద్దుకుంటారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవరీవన్. మేడమ్స్కి, సార్స్కి, నా తోటోళ్ళందరికీ నమస్కారం. నా పేరు షబానా. మాది గన్నవరం దావాజిగూడెం. వాసవ్య మహిళా మండల్ హెచ్సిఎల్ ఫౌండేషన్ ద్వారా నేను టైలరింగ్ నేర్చుకున్నానండి. నేర్చుకోవటం వల్ల మాకు బాగా చాలా ఉపయోగపడిందండి. మిషన్ లేక ఎక్కడెక్కడో వెళ్ళి కుట్టుకున్నామండి. ఇప్పుడు మిషన్ ఇవ్వటం ద్వారా మాకు చాలా మేలు జరుగుతుంది. స్లోగా అయితే నెలకి 1000 రూపాయలు, 2000 అట్లా అండి. ఇప్పుడైతే 5000 దాకా వస్తుంది. కానీ మిషన్ ఉంటే ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి మాకు అనిపిస్తుందండి. ఇప్పుడు మేడం వాళ్ళు మిషన్ ఇస్తున్నారు కాబట్టి మాకు చాలా మేలు చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ మేడం. నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు జ్యోతి అండి. నేను గన్నవరం దావాజిగూడ నుంచి వచ్చాను. వాసవ్య మహిళా మండలి మరియు హెచ్సిఎల్ ఫౌండేషన్ ద్వారా మేము టైలరింగ్ మరియు హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ మరియు మగ్గం వర్క్ నేర్చుకున్నామండి. దాని ద్వారా మేము మంత్లీ ఇంత సంపాదించుకుంటున్నాం. మా కాళ్ళ మీద మేము కూడా నిలబడగలుగుతున్నాము. నాలాగే నేనే కాకుండా ఇంకా ఇతర మహిళలందరికీ కూడా ఇదొక మా తరపు నుంచి మాకు ఒక ఉపాధి కింద వాళ్ళు మాకు ఇచ్చారండి. అంతేకాకుండా మేము ఈ మగ్గం వర్క్, బ్రైడల్ బ్లౌజులు నేను చేస్తున్నానండి. దాని ద్వారా నేను ఒక బ్లౌజ్ వచ్చేసరికి 300 దగ్గర నుంచి మొదలు పెట్టానండి నేను. ఇప్పుడు మంత్లీ నాకు ఒక 2000 అలా ఇన్కమ్ వస్తుంది. మాకు ఇటువంటి సాయం చేసినందుకు హెచ్సిఎల్ ఫౌండేషన్కి మరియు వాసవ్య మహిళా మండలి తరపుకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Able to speak and give a lot of ideas. I'll take a few minutes about my kind of experience I'm just going through right now. When the Vijayawada flood was around, there was a first responder, right? His name is Srinivasan, right? He's the first one who responded that we need help, right? The help call has come from him. We doesn't know what is it, because he is the one who got affected and he started thinking of others. And he volunteered for Chennai flood in 2023. He got a lot of experience. From there, he taken back all the experience and responded. And now you see all the action is here, the outcome of all the action. So I really congratulate Srinivasan for taking up this initiative.
working closely with VMM, Dr. Kirti ma'am, and Dasildar sir, K. Shivaya, and different other stakeholders. So how HCL works and how HCL disaster works, we respond. We immediately respond, right? We know how you go through. We know how system works, right? HCL Foundation will bring all the stakeholders. Without HCL Tech, no HCL Foundation. Without HCL Tech volunteers, their work, we don't have any business and revenues, right? With all the revenues and volunteers and HCL Tech members, we generate income and savings, and out of profit, we want to respond to community need, okay? So HCL Tech Foundation, we bring all the stakeholders together. One, government. Two, government NGO is called non-government organizations. Three, foundation members. Four, volunteers. Five, community. Right? That's called, we bring all the stakeholders under one roof. Right? So that's our model, basically. So I'm so glad that with small, what we call it a system strengthening program, little bit of help to help the system, government system, community system, non-government systems, and different other volunteering system to come together to respond, okay? So I'm so glad that you're all be part of the program. So thanks for sir and the district administration for giving us the opportunity to work with them. And we would like to continue to work through VMM and different other forums, sir. And I'm so glad that work has been really, wonderful work has been done by VMM, very professionally. But some part is still missing, right? You don't mind, sir. I'm so sorry. I'm the villain for this, right? Because he was like fighting so badly that government need this system. There is an unfinished work. So there are two options now. We take community as first priority, because after flood they lost everything, sir. Right? And to build, right, to buy a machine like this, they may take a day or a week, months or years. We have no idea. But we would like to stand with them. You you can showcase this model that you can mobilize other corporates to finish this. But for them it is take time, you know. For that we really want to take as community as priority. VMM has done a quick, immediate need assessment. They found that they are the community, through your support, is highly in need. So that's how we could able to come and respond with a dry ration kit and that small machine, which is going to help them a long way, right? When there is a world war, okay, world war, na? I don't know how you going to translate, but in America, government ordered all the men to go to war, okay? Now the government need dresses, clothes for all the people who are facing cold, weather, lot of other conditions. You know what happened? You know what happened? All the women came forward to lift this industry called the fashion industry, right? They started working day and night. They started sewing, okay? They were pedaling, okay? The wheels were rolling. And you know what the result is? Women changed that economy of America by just pedaling, okay? That's what Henry Ford said, put the world on wheel. So all you got a wheel now, okay? Now it is you to pedal. Take this kalamkari, a kind of livelihood, and your skills to the world, larger world, okay? So I wish this community, women community, where VMM is closely working, put the world on wheels and bring your skills. And that is going to help you generate a lifelong income for you, right? Use it, pedal it, your life will keep changing, right? That you can able to see it. That we strongly believe. So, which I think we try to come back to you, how see we can help you in long way. But I think we strongly, feeling very satisfied
of your work, and that the community you going to work is amazing. So all congratulations to the graduates who received certificate today. It is your hard work which you can see, and there is another way where you can bring back your life into normal. So that's, with that message, I really want to thank all the people on the dais. Ram sir was very closely working with us, Ramanujan sir and different other team members. I wish all the VMM team continue your amazing work. We would also continue to work with you, madam and the team. So thank you so much. Thank you, volunteers. Good to see you, amazing volunteers here, right? They hold their business now to come to see and help this. And this arrangements was really great, right? Thank you so much. Thank you all. మనం ఇక్కడ తెలుగు ఎలా మాట్లాడతామో అక్కడ తమిళ్ అలా మాట్లాడతాం. అందుకోసమే సార్ తమిళ్లో మాట్లాడితే మీకు అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడారు. అట్లీస్ట్ నాకన్నా అర్థమవుతుందని. నాకు కూడా తమిళ్ రాదు, అందుకని ఇంగ్లీష్ మాట్లాడారు. సో నాకు ఇంగ్లీష్ వచ్చి కాబట్టి సార్ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా 2 విషయాలు. సో ఇక్కడ ఈరోజు కార్యక్రమం జరగడానికి 5 ముఖ్యమైన వ్యక్తులు లేదా సంస్థలు. అందులో మొట్టమొదటి ఏంటంటే హెచ్సిఎల్ టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో శ్రీనివాస్ సార్ ఉన్నారు, అడ్మిన్ లీడ్, ఆయన అక్కడి నుంచి వచ్చారు. సో వాళ్ళు మంచిగా పనిచేసి లాభాలు తీసుకొస్తేనే హెచ్సిఎల్ ఫౌండేషన్ అనేది ఉందన్నమాట. ఇది 2వ సంస్థ. అదేవిధంగా మనకి గవర్నమెంట్ ఉంది. సో సార్ ఎంఆర్ఓ గారు ఉన్నారు, రిప్రజెంటేటివ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆన్ ద డయాస్. సో వాళ్ళ సహకారంతో మనం మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో వాసవి మహిళా మండలి, డాక్టర్ కీర్తి గారు ఉన్నారు, మేడం గారు. సో వీళ్ళు అన్ని కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమాలు చేస్తే ఉమెన్కి లేదంటే ప్రజలకి ఉపయోగం అనేది చూస్తూ ఉంటారు. తర్వాత మనకి వాలంటీర్స్ ఉన్నారు. అక్కడ వాలంటీర్స్ అని అంటే అక్కడ వాళ్ళ ఎంప్లాయీస్ అనమాట, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళు వెళ్ళి క్యాంపస్లో మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని మంచి చైర్లో కూర్చోవచ్చు. కానీ ఇక్కడేమో చైర్స్ కూడా లేకుండా అక్కడ నించొని ఉన్నారు. సో నాలాగే ట్యాగ్ వేసుకొని ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో వాళ్ళు మంచిగా శాలరీ వస్తుంది. ఇది వాలంటరీగా చేస్తున్నారనమాట ఇక్కడికి రావడానికి కారణం. సో వాళ్ళ యొక్క మిమ్మల్ని ఏదైతే సోషల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉందో అందులో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో మన వరదల సమయంలో కూడా అలాంటి వాళ్ళు 100 మంది పైగా వచ్చి 3000 మందికి ఈ కిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అన్నిటికంటే లాస్ట్ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనిటీ, ఎవరైతే ప్రజలు ఉన్నారో. సో ఈ 4 సంస్థలు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాన్ని మీరు కూడా మంచిగా వినియోగించగలిగితే మన కుటుంబ స్థాయిలో మన యొక్క ఆదాయం కానీ లేదంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని అంటాం. సో ఇది ఇంక్రీజ్ అవ్వడానికి మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు మార్షల్ సార్. సో వరల్డ్ వార్ అంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉంటాయా? సో ప్రపంచం మొత్తం కూడా ఇప్పటివరకు 2 సార్లు 3 సార్లు కొట్టుకుందనమాట. సో డిఫరెంట్ అంశాల మీద 2 గ్రూపులు అయ్యి అప్పుడు ఒక కంట్రీ నుంచి ఓన్లీ యుద్ధానికి ఎవరు వెళ్తారు? మగవాళ్ళ, ఆడవాళ్ళ? సో మగవాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు, ఇంటి దగ్గర ఆడవాళ్ళు మిగిలారనమాట. సో కానీ వాళ్ళకి యుద్ధం చేయడానికి డబ్బులు కావాలి కదా. సో వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసి మంచిగా ఒక వీల్ అంటే చక్రం మీద అప్పుడు బాగా ఇన్వెన్షన్ ఉండేది, దాని మీద వర్క్ చేయడం వల్ల ఆదాయం వచ్చింది. అలాంటి చక్రంనే మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. మీ మిషన్కి ఉంటే మిషన్కి చక్రాలు ఉన్నాయా? అన్ని మిషన్లకి. సో మీరు కూడా మంచిగా ఆదాయం పొంది మీ కుటుంబ స్థాయిలో మీ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోవాలని చెప్తున్నారు మార్షల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వాలంటీర్స్ ఆల్సో. సో మనకి హెచ్సిఎల్ వాలంటీర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఏసీ మంచి చైరు కంఫర్ట్ అందరినీ కూడా వదిలేసి ఇక్కడ నించొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.